శ్రీమాత్రే నమః. జీవితంలో నన్ను అనేకమైనటువంటి కష్టములు వెంటాడుతూ ఉన్నాయి. ఏ పని చేసినా కూడా కలిసి రావట్లేదు. అనారోగ్యములు, అపమృత్యు దోషములు, గ్రహదోషములు, దారిద్ర్యము నన్ను పట్టి పీడిస్తున్నాయి అనుకునేవారు. లేదా నేను హాయిగా ఉన్నానండి, కానీ భవిష్యత్తులో నన్ను ఏ దారిద్ర్యము పట్టి పీడించకూడదు, ఎప్పుడూ ఇదే విధంగా ఉండాలి అనుకునేవారు. అంటే ప్రతి ఒక్కరూ కూడా, మనిషిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీపావళి పర్వదినం రోజు త్రయోదశి, చతుర్దశి, అమావాస్య ఈ 3 రోజుల్లో అలక్ష్మీ పరిహారార్థం కైలాభ్యంగో విధీయతే అని శాస్త్రం చెప్పింది. అలక్ష్మిని, శరీరమునకు పట్టినటువంటి దారిద్ర్యమును వదిలించుకోవడం కోసం నువ్వుల నూనెతో ఆ ఒంటికి పట్టించుకొని స్నానము చేయాలి. తైలాభ్యంగన స్నానము అంటారు. అలా చేసినట్లయితే వాడికి ఆ సంవత్సరములో రావాల్సినటువంటి అపమృత్యు దోషములు, దారిద్ర్యము, దుఃఖము, బాధ అన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సకల సౌభాగ్యాలు కూడా వాడు అనుభవిస్తాడు అని శాస్త్రం చెప్పినటువంటి వాక్యం, నేను చెప్పేది కాదు. ఏమి చేయాలి అంటే ప్రధానంగా 3 రోజులు తైలాభ్యంగనం చేస్తే మంచిది. లేదా కనీసము చతుర్దశి పర్వదినం రోజు, నరక చతుర్దశి అంటారు కదా, ఆ రోజు ఆ చతుర్దశి కూడా ఉదయ కాలములో, బ్రాహ్మీ ముహూర్త కాలంలో ఎప్పుడు ఉన్నదో చూసుకోవాలి. 4 నుంచి 6 గంటల మధ్యలో ఉన్న రోజులు నరక చతుర్దశి అంటారన్నారు. ఉదయకాలం ప్రధానం నరక చతుర్దశికి. ఆ సమయంలో నిద్ర లేవాలి. 3:30కే 4 గంటలకే నిద్ర లేచి ముఖము కనుక్కోవాలి. బ్రష్ చేసుకొని చక్కగా ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటుంది కదా, ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల లేచింది, లేదా తల్లిగారి చేత కానీ ఎవరి చేతనైనా సరే మంగళహారతి తీసుకోవాలి. ఇంట్లో ఉన్న మగవారంతా కూడా మంగళహారతి కళ్ళకద్దుకొని నువ్వుల నూనెను చక్కగా మీరే పట్టించకుండా, నువ్వుల నూనె కూడా బయట దొరికేవి కాకుండా, లేదా క్వాలిటీవి దొరికితే తీసుకొని రాసుకోండి. అంతేగాని ఈ దీపారాధన నూనెలు ఉంటాయి కదా, అవి రాసుకోకండి. అవి నూనెలు కాదు, ఇవి డూప్లికేట్ నూనెలు. మంచి నువ్వుల నూనె తీసుకొని ఒళ్ళంతా మాడుతో సహా ఆపాద మస్తకము, పాదానికి కింది వైపు మాడు పై వైపు వరకు మొత్తం శరీరమంతా కూడా, అణువంతా కూడా వదలకుండా నూనె పట్టించి కాసేపు అలా ఉండాలి. ఉండి ఒక ఉత్తరేణి మొక్కను తెచ్చుకోవాలి. ఎలా? వేర్లతో సహా, మట్టితో సహా తెచ్చుకోవాలి. పీకి తెచ్చుకోవాలి. ఎన్నని పీకుతామండి? కాబట్టి మనం ముందు ఉత్తరేణి మొక్కను ఈ సంవత్సరం నుంచి పెంచుకుంటే వచ్చే సంవత్సరానికి వస్తాయి. ఇంట్లో 4 ఉన్నామంటే 8 చెట్లు పెంచుకోవాలి. అప్పుడు 4 ప్రకృతికి, 4 మనకనమాట. పెంచుకొని అందులో నుంచి 4 తీసుకొచ్చుకొని ఆ యొక్క ఉత్తరేణి చెట్టును స్నానం చేయడానికి ముందు 3 సార్లు మన చుట్టూ కూడా తిప్పుకోవాలి. తిప్పుకునే ముందు ఒక శ్లోకాన్ని చెప్పుకోవాలి. శీతలోష్ట సమాయుక్త సకంటక దళాన్వితాం హరపాపమపామార్ఘాం ప్రామ్యమాన పునః అని సకంటక దళాన్విత అంటూ ఉన్నాడు శ్లోకంలోనే. ఆ యొక్క ఉత్తరేణి మొక్కను ఆ విధంగా పునః కనీసం 3 సార్లు తగ్గకుండా, ఎన్నిసార్లైనా తిప్పుకోవచ్చు. తల చుట్టూ తిప్పుకుంటే సమస్తమైనటువంటి అపమృత్యు దోషాలు, గ్రహదోషాలు తొలగిపోతాయని శాస్త్రంలో చెప్పడం జరిగింది. తిప్పుకుని ఆ తర్వాత సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి. సంకల్పపూర్వం అంటే మమోపాత సమసుధృత క్షయ ద్వారా అని దీపావళి పర్వదిన కాలని మీ పేరు, మీ గోత్రం చెప్పుకొని స్నానం గరిష్టి అని ఆ యొక్క స్నాన సంకల్పం చెప్పుకొని స్నానము చేసి ఆ తర్వాత లక్ష్మీదేవికి అష్టోత్తరములతో చక్కగా ఇంటికి తోరణాలు కట్టండి. ఇంటిని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవిని అష్టోత్తరములతో ఆ దీపావళి సాయంత్రం పూట, ఉదయం పూట అంతా కూడా ఉండి సాయంత్రం పూట స్నానం చేసి అమ్మవారిని అష్టోత్తరములతో, షోడశ నామాలతో పూజిస్తే సకల దారిద్ర్యములు తొలగిపోయి అదృష్టము అనేది వాడిని పట్టుకుంటుంది అని శాస్త్రము, పురాణములు చెప్పినటువంటి రహస్యం అన్నమాట ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయాన్ని ఆచరించండి. సమస్తమైనటువంటి దారిద్ర్యముల నుంచి కూడా విముక్తి పొందుతారు. ఎవరైతే నరక చతుర్దశి రోజు ఈ విధంగా చేస్తారు. ఎందుకంటే నరక చతుర్దశి రోజు నువ్వుల నూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి ప్రత్యక్షంగా ఉంటారు. అందులో మీరు ఎక్కడ స్నానం చేసినా కూడా గంగా స్నానం చేసినట్టు. ఇది 4 నుంచి 6 మధ్యలోనే, మళ్ళీ 7 గంటల తర్వాత, 9 గంటల తర్వాత, మధ్యాహ్నం 12 గంటలకు నిద్రలేచి చేస్తానంటే కుదరదు. ఉదయం 4 నుంచి 6 మధ్యలో చేస్తేనే నేను చెప్పినటువంటి ఫలితాలన్నీ వస్తాయి. చేసి చూడండి ఒకసారి. ప్రతి సంవత్సరం ఇది చేయాలి అని శాస్త్రం చెప్పినటువంటి వాక్య. చేసి చెప్పండి, చూడండి, మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. సకలమైనటువంటి దారిద్ర్యములు తొలగిపోతాయండి. ఇక లక్ష్మీ పూజలో కూడా 5 అతి రహస్యమైనటువంటి లక్ష్మీనామాలు ఉన్నాయి. అందరూ చేసుకోదగ్గవి. 5 లక్ష్మీనామాలతో అమ్మవారిని పూజించినట్లయితే మరింత అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. ఆ 5 నామాలు ఏమిటో వచ్చే వీడియోలు మీకు తెలియజేస్తాను. ఇప్పటికి వరకు మాత్రం చెప్పినటువంటి విషయాలు తూచా తప్పకుండా పాటించి, ఆచరించి ఈ దారిద్ర్యాన్ని తొలగించుకోండి. ఎవరెవరు దారిద్ర్యం తొలగించుకోవాలి అనుకుంటున్నారో వారిది చేయండి.
పర్లేదండి మాకున్నా పర్లేదని అనుకున్నవారు వదిలేసుకోండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.